చేసినటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటనలు మీరు మాట్లాడి మీరు బూతులు తిట్టి దాని మీద మరలా ఆయన ఇంటి మీదకి వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన సామగ్రి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని పాపం బయటలను కూడా చూడకుండా వాళ్ళందరినీ భయకంపితులను చేసి వాళ్ళందరూ భయభ్రాంతులకు గురై తలుపులు వేసుకుని పాపం పైన ఒక రూములో చేరితే రాంబాబు ఎదుటిగా మీరు వీరంగం ఆడితే పోలీసులు అడ్డు పెట్టుకుని మీరు మాట్లాడితే పోలీసులు మీకు మద్దతు పలికితే దాదాపుగా 6-7 గంటల సేపు వాళ్ళని చిత్రహింసలు గురి చేసి అదే వ్యక్తిని తీసుకువెళ్ళి దాడికి గురైనటువంటి వ్యక్తిని దాడి చేసినటువంటి వాళ్ళని పక్కన పెట్టి దాడికి గురైనటువంటి రాంబాబు గారిని తీసుకువెళ్ళి మీరు జైల్లో పెట్టారు అంటే కనీసం చంద్రబాబు నాయుడు కానీ ఈ పోలీసు వ్యవస్థకు కానీ మనస్సాక్షి అనేటువంటిది ఉందా అనేటువంటిది మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. ఇంతకన్నా దౌర్మానం అంటే తిరుమల లడ్డు వ్యవహారంలో మీరు అబద్ధాలు ప్రచారం చేస్తుంటే మీరు చేసేటువంటి అబద్ధాలని బయట చెప్తే దాని మీద మీరు జైలుకి పంపిస్తారా? దాని మీద మీరు దాడులు చేస్తారా? ఈ రోజు వరకు పాపం జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగింది. దౌర్భాగ్యం, ఆ ఇంట్లో పాపం పెట్రోల్ బాంబులు వేశారు, ఆయన ఇంటి మీద పాపం యాసిడ్ దాడి చేశారు. అంత చేసి వాళ్ళ మీద మరలా వాళ్ళ మీదనే కేసులు బనాయించారు. రాంబాబు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అంటే బాధితులైన వారి మీద వాళ్ళ మీద ప్రభుత్వం కక్ష కడుతుందా? ఎవరైతే బాధ్యులైనారో ఈ దాడులకి వాళ్ళని కనీసం కేసులు కూడా బుక్ చేయకుండా పంపించాల్సింది ఎవరు? దాడులు చేసిన వారిని పంపిస్తారా? దాడులకు గురైనటువంటి వాళ్ళని పంపిస్తారా? కాబట్టి దాడులు చేసిన వాళ్ళని ఫ్రీగా వదిలేసి వాళ్ళని ప్రోత్సహించి మీరు కానివ్వండి దాడులు చేయండి అన్నట్టుగా మీరు సంకేతాలు ఇస్తా దాడికి గురైనటువంటి బాధిత కుటుంబాలను తీసుకెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో వాళ్ళని కేసులు పెట్టడం రిమైండ్ చేయడం అనేటువంటిది. ఈరోజు ఒకసారి చూస్తే ఇప్పటివరకు ఆ ఒక్క సంఘటన మీద 36 కేసులు ఉన్నాయి. అంబటి రాంబాబు గారి మీద 36 కేసులు పెట్టారు. అంటే ఎక్కడెక్కడో నెల్లూరు జిల్లాలో కూడా మనుబోలు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేశారు. పోలీసులు ఈ 36 కేసులకు సంబంధించి ఎప్పుడో పోయిన సంవత్సరం ఒక మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రైవేటీకరణ విషయంలో పాపం ఆయన వస్తుంటే ఆయన్ని అడ్డుకొని ఆ సిఐ దుర్భాషలాడితే ఆ దుర్భాషలాడినటువంటి సిఐని వదిలిపెట్టి ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీద అన్యాయంగా పాపం ఆ అధికారి పోలీస్ అధికారి ప్రవర్తిస్తే దాన్ని పక్కన పెట్టి ఈయన మీద కేసు నమోదు చేసి ఆ కేసు మీద ఈరోజు పీటీ వారెంట్ వేసి మళ్ళా కోర్టుకి పిలిపించి మళ్ళా ఈరోజు ఇంకొక కేసులో రిమాండ్ ఇచ్చారు. అంటే మీ ఉద్దేశం ఏంది? మేము ఎవరు మాట్లాడినా మా మీద కేసులు నమోదు చేస్తారు, మా మీద పీటీ వారెంట్లు పెడతారు, మమ్మల్ని మళ్ళీ జైలుకి పంపించేటువంటి పరిస్థితి. కాబట్టి మీ ఆలోచన ఏంటంటే మేము అంబటి రాంబాబు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి వీలైనంత ఎక్కువ రోజులు ఆయన రిమాండ్లో పెట్టాలి. ఆయన రిమాండ్లో పెట్టాలి అని అంటే ఏదో ఒక విధంగా దొంగ కేసులు కట్టాలి. ఈరోజు రాజ్యాంగం మీద నమ్మకం లేదు, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం లేదు. రాజ్యాంగ ఉల్లంఘన, న్యాయ వ్యవస్థ ఉల్లంఘన, చట్టం ఉల్లంఘన, పోలీసులకు హైకోర్టు ఎన్నిసార్లు బొట్టికాయలు వేస్తున్నా సరే మా పందా మేము మార్చుకోం, మేము ఎస్ బాస్ అంటా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏది చెప్తే అది మాకు అంతిమం తప్ప మరొకటి కాదన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. 7 ఏళ్ళు లోపు ఉన్నటువంటి వాటికి అనేక సందర్భాలలో చెప్పారు మీరు వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపించండి. 41A నోటీసులు అనే వాళ్ళ పాత్రలు ఇప్పుడు 35(3) BNS వచ్చిన తర్వాత అన్నారు. వాటికి చెప్పమని ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా సరే ఏమీ మీలో మార్పు రాకుండా ఈరోజు రాష్ట్రాన్ని సొంత జాగీరులాగా మార్చేసి లేనిపోయినటువంటి కేసులు కట్టి పీటీ వారెంట్లు పెట్టి ఏదో ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం కుట్ర ఆలోచన మీద ఉంది. కాబట్టే ఈరోజు ఈ విధంగా కేసులు అంటే డైవర్స్ మిమ్మల్ని అడగకూడదు. ఇప్పుడు నేనున్నా లడ్డు వ్యవహారంలో మాగుంట లేఅవుట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి వెళ్ళి మీడియానే సాక్షి పూజ చేశాం. దాని మీద లడ్డు వ్యవహారం మీద నాయన చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించమని నీకే కదా మంచిది. నీ చెడు బుద్ధి నుంచి నీకు మంచి బుద్ధి ఇస్తే నీ కుటుంబం బాగుపడుతుంది. నీలాంటి ఈరోజు ఇంకా నీకు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం ఉంది పాలించేదానికి. ఆ పాలించే టైంలో నీకు మంచి పేరు రావాలా, మంచి బుద్ధి రావాలని నీకోసరం మేము మొక్కితే మా మీద కేసులు పెట్టడం ఏందయ్యా చంద్రబాబు? నాకు అర్థం కాలేదు. నువ్వు బాగుండాలా, నీ చెడు బుద్ధి మారాలా, నీకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కోరితే నాకు మంచి బుద్ధి ప్రసాదించమన్నాడు కాబట్టి నేను చెడు బుద్ధి కలిగినటువంటి వాడిగా ఉండాలా, ఈయనెవరు నాకు మంచి బుద్ధి ప్రసాదించడానికి? ఒకవేళ ఈయన మాటలు విని ఆయనే నాకు మంచి బుద్ధి ప్రసాదిస్తే వెంకటేశ్వర స్వామి అంతకన్నా అపచారం ఇంకోటి ఉందా? కాబట్టి మీరు ఈయన మీద కేసు పెట్టండి అని చెప్పి నా మీద కేసు పెట్టింది. అంటే మేము ఇంకొకసారి నీకు మంచి బుద్ధి ప్రసాదించమని చెప్పి కోరుకోకూడదు. కోరుకుంటే నాకున్నటువంటి మెయిన్ బేసిక్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ చెడు బుద్ధి అనేటువంటిది దెబ్బతినిపోద్ది. కాబట్టి మంచి బుద్ధితో నేను పరిపాలన చేయలేను. నేను పరిపాలనకు వచ్చిందే రామారావు దగ్గర వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి చెడ్డ ఆలోచనలు చెడ్డ బుద్ధితో వచ్చినటువంటి వాడు కాబట్టి ఆ చెడ్డ బుద్ధితోనే నేను అందరం ఎక్కినటువంటి వాడు కాబట్టి ఆ చెడ్డ బుద్ధి కొనసాగాలి తప్ప మంచి బుద్ధి కోరమని మీరెవరే నన్ను అడగడానికి అని చెప్పి దాని మీద ఒక కేసు పెట్టారు. సరే బాగుంది. ఆ తెల్లవారున రాంబాబు జరిగిన తర్వాత పొదలకూరుల కార్యకర్తల సమావేశానికి వెళితే ఆ కార్యకర్తల సమావేశంలో నేను అనరానటువంటి మాటలు మాట్లాడి ఈ జిల్లాలో శాంతి భద్రతలు మొత్తం విఘాతం కలిగించి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు ఏర్పడిపోయింది. ఏం ఏర్పడిపోయింది? ఎక్కడ ఏం గొడవ జరిగింది? ఎక్కడ లేదే, ఏమి జరగలేదే.
జరుగుతుందని చెప్పి ఒక అక్రమ కేసు బనాయించారు. దాంతోపాటు అక్కడ కండలేరుకి సంబంధించి రైతులకు సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇబ్బంది పడుతుందంటే దాని మీద ఒక కేసు పెట్టారు. నేనేదో శివాలయం దగ్గరికి పోయి అయ్యా శివాలయం భూములు సోమిరెడ్డి కొట్టేశాడని చెప్పంటే ఆయన ఈ మాట అన్నాడు. నేను అన్న మాటను మీరు తీసుకోవాలి తప్ప దానిలో మాకు రెండో మాట ధ్వనిస్తుందంటే ప్రతి దాంట్లో ధ్వనిస్తుంది. నీకు ఆ మాట గురించి ఎందుకు వచ్చింది? మీ బుద్ధి ఎది కదా. మేము ఒక మాట అన్నా ఆ మాటను తీసుకో ఉందాక ఆయన అన్న మాటలో రెండో అర్థం ధ్వనిస్తుందంటే దాని మీద ఒక కేసు. అంటే మీకు ధ్వనిస్తే కేసేనా? వాస్తవం మాట్లాడింది కదా. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో మాకు రెండు అర్థాలు కనపడుతున్నాయని చెప్పి మీ అర్థం మీరు ఎత్తుకుంటే మీ బుద్ధి అది కాబట్టి దాని అర్థం ఎత్తుక్కుంటున్నారు మీరు. అందుకని మాకు ఈ అర్థం వచ్చింది కాబట్టి దీని మీద కేసు, కండలేకపోతే కేసు, ఇక్కడ పూజ చేస్తే కేసు, అక్కడ దీనికి సంబంధించినటువంటి దానిలో కార్యకర్తల సమావేశానికి పోతే కేసు, అయా భూములు కొట్టేశాడని చెప్పి శివాలయానికి పోతే కేసు. ఇవన్నీ కేసులు పెట్టి మరలా నిన్న దారుణమైనటువంటి పరిస్థితి కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న అందుబాటులో లేకపోతే గుమ్మళ్ళ దెబ్బ దగ్గర ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. దానికి సంబంధించి మనం చూసాం ఏ విధంగా జరిగిందనేటువంటి ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడినటువంటివి ఉన్నాయి, ఆ వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా సరే ఈరోజు వాటికి సంబంధించి ఆ వీడియోలో వాళ్ళు ఏమి మాట్లాడారనేటువంటిది కూడా మీకు ఒక్కసారి చూపిస్తే మీకు దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి మీరు ఆ వీడియో చూస్తే వాళ్ళు ఏం మాట్లాడారు ఆ వీడియోలో. ఆ తండ్రి ఆవేదన చూశారు. ఆయన ఏమన్నాడు? నా బిడ్డకి సంబంధించి ఎటువంటి వైద్యం అందించకుండా వాళ్ళు అక్కడికి వెళితే మెడ్రాస్కి వెళితే దానిలో నా బిడ్డ ఈరోజు చనిపోయింది, దానికి కారకులు ఈ ప్రభుత్వం పోలీసులు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మేము మిమ్మల్ని అడిగేది సూటిగా, ఈరోజు గుమ్మళ్ళ దెబ్బకు సంబంధించి జరిగినటువంటి సంఘటన ఏంటి? వాళ్ళు గంజాయి మత్తులో ఆ పిల్లని తీసుకెళ్ళి ఆ చిన్న బిడ్డ చేత విషం తాగించారు. అది మీరు ఒప్పుకుంటున్నారు తాగించారని. ఆ తర్వాత ఏం జరిగిందనేటువంటిది పోలీసు విచారణ లేకుండా, దాని గురించి పట్టించుకోకుండా, కనీసం ఈ ప్రభుత్వానికి పోలీసుకి ఏదైనా సరే అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉంది అనేటువంటిది ఉంటే, చిన్న బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఆ బాలికను తీసుకెళ్లి కోవూరు హాస్పిటల్లో పెట్టారు. కనీసం ఆ బిడ్డ విషం తాగిందని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే స్టమక్ వాష్ చేసేటువంటి గతి లేదు పాపం. అది అతను అనేటువంటి ఆవేదన. వాళ్ళు కనీసం నా బిడ్డ తీసుకున్నటువంటి విషయాన్ని కక్కించుంటే, నా బిడ్డ కిడ్నీలు పాడయ్యాయి మీరు ఈరోజు తీసుకొస్తారా మా దగ్గరికి అని చెప్పి మాట్లాడారు డాక్టర్లు అని చెప్పి. అంటే మీరు నేరుగా తీసుకెళ్ళి అక్కడ అంటే నిర్లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం కానీ పోలీసులు కానీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే, గంజాయి మత్తులో ఉన్నటువంటి ఆ మైనర్ బాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనర్ బాలిక మీద